ధరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది. దేవుని గణపరుద్దామని దేవుడు తన యొక్క స్వయాన తన కుమారుడితో మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి వేళ మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి వచ్చినామండి. మనమందరం మన చేతులు కొంచెం పైకి మీరు గట్టిగా ప్రార్థన చేస్తారా లేకపోతే నెమ్మదిగా ప్రార్థన చేస్తారా నాకు తెలియదు, కానీ మీ మనసుల్లో అయినా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ సమయంలో మరి కిరణ్ మయ్య గారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నా. ప్రార్థనలో ఉన్న తండ్రి నాయన ఇంతవరకు పాటలు పాడుచున్నాం తండ్రి నాయన మేము గనపరుచున్నాం తండ్రి నాయన ఇంతవరకు మా పాటల్లో స్తోత్రం తండ్రి ప్రభావ నాయన ఇంకో ప్రభావ మరి సాయంకాల సమయంలో ప్రభావ తండ్రి మరి నాయన పటేల్ అన్న చిన్న గృహంలో చేరి మేమందరం నేను స్థుతించుకోవడానికి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యముందు సంతోషించను, అన్నింటికి పాల్గొనను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును. భర్తల మధ్య గొడవలు రావా, మిస్అండర్స్టాండింగ్ రావా అంటే ఎందుకు రావండి, రోజు వస్తుంది. నా భార్యకి నాకు ఏదో అదొక పెద్ద అబద్ధం, గుర్తుపెట్టుకోండి. ఉంటాయి, కానీ ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఇట్లా కవర్ ఇట్. ఓకే, నా భార్యనే ఒకవేళ ఆ టైంలో నేను మగోడిని అది చెప్పేది ఏంటి అనుకోవచ్చు, కానీ
ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఆలోచన చేస్తే నా భార్యే కదా, నా లైఫ్ లో సగ భాగం కదా చెప్పింది, దానికోసం నేను ఎందుకు అంత ఆరాటపడిపోతున్నా, నిజమేమే అనుకోండి కదా. వెళ్ళి సారీ అని ఒక టచ్ ఇచ్చామంటే ఫ్లాట్, మళ్ళీ బిర్యానీ తయారు చేసి పెడతాను. ఈరోజు మా ఇక్కడ పెరిగినాడు, మరి మీ అందరి ముందు ఈరోజు గొప్ప మరి అక్కడ చేస్తున్న ఉద్యోగం బట్టి ఒక గొప్ప ఆర్టిక్గా మరి దేవుడు ఆస్వాదించున్నాడు. రాబోతున్న తరాలకి ఒక గొప్ప ఆశీర్వాదకం నిలబెట్టున్నాడు. మరి ఈరోజు ఆ కుటుంబం కలిసి దేవుడిని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి నిశ్చయంగా నేను నీ చేతులకు అసాధ్యతము. ఒక లెక్చరర్ గా ఉండేవాడు, ఒక ప్రొఫెసర్ లెవెల్ కంటే, ఒక ప్రిన్సిపల్ లెవెల్ కంటే, ఒక డైరెక్టర్ లెవెల్ కంటే విషయంలో ఆయనకి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంటాయి, డిగ్రీలు పెట్టుకోవాలన్న, లేకపోతే పలానా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయని పెట్టుకోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా తన యొక్క పనిని ఆయన నిర్వర్తించడం మానవ. పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేసిన మనకును, ప్రాముఖ్యంగా ఈ యొక్క 26 వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ కుటుంబము, మరి ప్రియులు మరి సదానంద మోసెస్ గారికి, మరి సత్యమణి గారి విక్టోరియా మోసెస్ గారికి, మరి ఈ సమయంలో దేవుడు వారు ప్రేమించిన కుమారుడు మరి రాబిన్ మోసెస్ కి చేరువచ్చిన మరి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, రక్త సంబంధులు, స్నేహితురాలు, ప్రతి ఒక్కరికి దేవుని కృప కాలం ఉండును గాక.